శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ స్క్వాడ్ కి సంబంధించిన 3 ముఖ్యమైన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి అప్డేట్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా మరియు సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదని సమాచారం. వారు బీసీసీఐ నిర్వహించే ఫిట్నెస్ టెస్ట్ లో పూర్తిగా ఉత్తీర్ణులైతేనే మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంటుంది. రెండో అప్డేట్, వాషింగ్టన్ సుందర్ తొలి టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ తెలిపింది. అందుకే ఆయనను ఈ స్క్వాడ్ లో ఎంపిక చేయలేదు. ఇక మూడో అప్డేట్ మరియు ఇంపార్టెంట్ ఇది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సారాంశ్ జైన్ ఎవరు, ఆయన ఇప్పటి వరకు ఎలా రాణించారు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సారాంశ్ జైన్ మధ్యప్రదేశ్ కి చెందిన 33 ఏళ్ల బౌలింగ్ ఆల్రౌండర్. ఆయన కుడి చేతితో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తారు, అయితే బ్యాటింగ్ మాత్రం ఎడమ చేతితో చేస్తారు. ఇప్పటి వరకు ఆయన ఐపీఎల్ లేదా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడే అవకాశం రాలేదు. దీంతో శ్రీలంక టెస్ట్ సిరీస్ లో అవకాశం లభిస్తే అదే ఆయన అంతర్జాతీయ ఆరంగేట్రం కానుంది. దేశవాళీ క్రికెట్ లో మాత్రం సారాంశ్ జైన్ మంచి ప్రదర్శన కనబరిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 2200కు పైగా పరుగులు చేసి సుమారు 31 సగటుతో ఆకట్టుకున్నారు. అలాగే బంతితో కూడా కీలక వికెట్లు తీస్తూ జట్టుకు విలువైన ఆల్రౌండర్ గా గుర్తింపు పొందారు. మరి ఈ సిరీస్ లో సారాంశ్ జైన్ కు అవకాశం వస్తుందా? వస్తే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో ఎలా రాణిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.